సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు, మనం కొట్టినాం అని. ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా నాకు మోస్ట్ పొద్దున్న అది వైరల్ అయ్యేది అందుకే. మీ ఇద్దరు కాంబినేషన్ అయితే రష్మిక గారు ట్వీట్ అని మీరు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అంతే. అంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యున్ గా చెప్పాలంటే, ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఆవిడ శ్రీరాములు సినిమా చూడడానికి శ్రీరాములకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆవిడని అలౌ చేయాలి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారు వేషంలో బ్రహ్మరాములు సినిమా చూసి వచ్చేసారు. ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ ఆయనకి. మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు. ఇవన్నీ ఎంతో త్వరలో శుభవార్త చెప్తాను, వెయిట్ చేస్తాను. అవన్నీ మీరు ఆయన అదే ఫస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. సక్సెస్ వచ్చాక గ్యారంటీ ఉన్నారు, సక్సెస్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. జెన్యున్ గా చెప్తాను కదా, జెన్యున్ రిపోర్ట్. ఏ ట్వీట్ బాగా రష్మి గారిని పక్కన పెట్టండి. ట్వీట్లు అసలు నాకు ట్వీట్ కంటే నాకు అనురాగ్ అని నా మేనేజర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అనురాగ్ థియేటర్ నుంచి కాల్ చేసి వెనకాల గోల్ వినిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటూ ఆ గోల కంటే వినిపించాలి కదా, అరుస్తున్నాడు, విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, మోర్ దెన్ మీ. నేను ఇంకా నా బెడ్లు ఉన్నా ఆ టైంకి, మార్నింగ్ 7 o'clock షోస్కి. ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి, అట్లా తర్వాత రాజుగారు కాల్ చేసిండ్రు. రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే, బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్. ఆ రోజు పొద్దున్న లేసి టాక్ బాగాలేకపోతే అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది. సో రాజుగారు కాల్ చేసి, అరే సూపర్ ఉంది సినిమా, ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే, అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్ ఆల్రెడీ ఆ ఎమోషన్లు ఉన్నా, ఈయన కాల్ చేసి అంటుంటే ఇట్లా నాకు థ్యాంక్ యూ రాజు గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఉన్నా. ఆయనకు అర్థమైందో ఏమో, సరే మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం సేపు మాట్లాడి పెట్టేసిండ్రు. రిపోర్ట్ ఫాలో అవుతున్నారా రాత్రి అంతా? ఎవ్వరం పడుకోలే, పడుకొని ఎవరు కూడా ఎవ్వరం పడుకోలే అసలు. అంటే ఇప్పుడు 10 సినిమాలు అవని 100 సినిమాలు అవని, ఆ స్ట్రెస్ అదో టార్చర్ అబ్బా సినిమాలు రిలీజ్ చేయడం. ఆ స్ట్రెస్ మాత్రము ఎందుకంటే అన్నారు ఎవరిని తిట్టాలని కాదు, ఇంత స్ట్రెస్ పడతాం కదా. ఓకే మనం అనుకున్నట్టే చిన్న డివైడ్ ఏ సినిమా అది ఓకే అనుకుని ప్రశాంతంగా పడుకుని అంత అని చేస్తామని పర్సనల్ అటెన్షన్ కోసం సినిమాని డ్యామేజ్ చేస్తే ఆ పెయిన్ ఇట్స్ మనీ కదా అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న థియేటర్ ఎగ్జిబిటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్ మాకు వచ్చి కడతాడు. ఇప్పుడు ఒక్క వంశీగా డబ్బు కాదు కదా అది, 100 మంది డబ్బు కదా అది. నీ సరదా కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నావు బస్సు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే.